దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఇక్కడ మనం ఒకటో పేతురు 3వ అధ్యాయం 12వ వచనం మన వాక్యం చదువుకుందాము. 12వ వచనం నుంచి ప్రభు కన్నులు నీతిమంతుల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపునను ఉన్నవి, కానీ ప్రభువు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నదని ఇక్కడ మనము చూస్తున్నాం. దేవునికి స్తోత్రం. ఇక్కడ దేవుని యొక్క వాక్యం ఏముందంటే, ఇక్కడ ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను ఉన్నాయట. నిజంగా ప్రభుని నమ్ముకొని పాపక్షమాపణ పొందుకొని ఆయన యొక్క నీతిని బట్టి ఆయన మన తన రక్తం ద్వారా కడిగేసి నీతిమంతుల చేసి తన నీతిని మనకిచ్చి ఎవరైతే నీతిగా నడుచుకుంటారో ఆ నీతిమంతులు ప్రార్థన చేసిన ప్రతి ఒక్క ప్రార్థన దేవుడు వింటున్నాడట. ఇక్కడ నేను ప్రార్థన చేసిన ప్రభువును ఎంతమంది అయితే ప్రభు నమ్ముకున్నారో వాళ్ళ ప్రార్థన కూడా వింటున్నాడు ప్రభు. ప్రపంచం ఉన్న ప్రతి నీతిమంతులు అంటే ప్రభుని నమ్ముకొని పాపక్షమాపణ పొందుకొని ఎవరైతే నీతిగా నడుచుకుంటున్నారో వారి ప్రార్థన దేవుడు ఆలకిస్తున్నాడట. ఆయన చెవులు నీతిమంతుల మీద చెవులు ఉంటున్నాయట అని ఇక్కడ మనము చూస్తుంటున్నాం. ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని అంటున్నాడు. కానీ ప్రభు ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నదట. అంటే భూమి ఆకాశాలు సృష్టించిన దేవుడు ప్రభు యేసుక్రీస్తు ప్రభు దేవుడు ఎవరైతే కీడు చేస్తున్నారో ప్రజలకు, లేకపోతే నీతిమంతులకు అంటే ప్రభు నమ్ముకున్న బిడ్డలకు, లేకపోతే మరి మనుషులకు, ఇంకెవరైనా కావచ్చు, మనుషులకు ఎవరైతే కీడు చేస్తున్నారో, ఎవరైతే నష్టం చేస్తున్నారో, ఎవరికైతే మోసాలు చేస్తున్నారో, అబద్ధాలు ఆడుతున్నారో, కీడు ఎవరైతే చేస్తున్నారో, ప్రజలకు ఎవరైతే కీడు చేస్తున్నారో, కీడు చేసే వారికి దేవుడు ఎట్లు అంటే మరి ప్రభు ముఖము కీడు అన్నాడు. ప్రభు ముఖం అంటే దేవుని ముఖము కీడు చేయు వారికి విరోధముగా ఉన్నదని ఇక్కడ చూస్తుంటున్నాడు. మరి నీతిమంతులుగా మనం నడుచుకోవాలా, నీతిమంతులుగా మనకి మేలే చేసేవారిగా ఉండాలా. మరి చాలా నీతిమంతులు కానీ ప్రపంచంలో ఉన్న ప్రజలు కానీ ప్రతి బిడ్డ కొరకు అనేకులు ప్రార్థన చేస్తుంటున్నారు. నీతిమంతులు ప్రభు నమ్ముకున్న బిడ్డలు ప్రార్థన ఆలకిస్తుంటున్నాడు దేవుడు. నా ప్రార్థన కుటుంబాల నేను చేసిన ప్రార్థన కూడా దేవుడు ఆలకిస్తుంటున్నాడు. తప్పకుండా ప్రార్థన జవాబిచ్చే దేవుడిగా ఉంటున్నాడు. మరి ఒక వాక్యము మరి తన వాక్యం విని దేవుని మహిమపరచాలని, మరింత మనం సత్య నీతిలో ఎదగాలని దేవుని నామములో మేము ప్రార్థన చేస్తున్నాం, ప్రార్థిస్తుంటున్నాం. తండ్రి వాక్యం ఉంటే బిడ్డలు దీవించుతండి. ఆమె